హైడ్రా కూల్చివేతలపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అమీన్పూర్ హాస్పిటల్ కూల్చివేతపై హైకోర్టులో విచారణ జరిగింది. విచారణకు వర్చువల్ గా రంగనాథ్ హాజరయ్యారు. ఆదివారం నాడు ఎలా కూలుస్తారని ఎంఆర్ఓపై న్యాయమూర్తి ఆగ్రహం వ్యక్తం చేశారు. అమీన్పూర్ తహసీల్దార్ వివరణపై అసంతృప్తి వ్యక్తం చేశారు. తహసీల్దార్పై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆదివారాలు కూల్చివేతలు చేయడమేంటని ప్రశ్నించింది. ఆదివారం కూల్చివేత చేపట్టవద్దని ఇదివరకే హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని తెలియదా అని ప్రశ్నించింది. దేశంలో ఎక్కడైనా ఆదివారాలు కూల్చివేత చేపడతారా? ఆదివారాలు మీరు ఎందుకు పని చేస్తున్నారు అని అడిగింది. కూల్చివేతల పేరుతో ఆదివారం రోజు చట్ట విరుద్ధమైన పనులు ఎలా చేస్తారని హైకోర్టు ప్రశ్నించింది. మూసీపై ఇప్పటికే 20 లంచ్ మోషన్లు ఉన్నాయని తెలంగాణ హైకోర్టు పేర్కొంది. ప్రభుత్వ భూములు రక్షించండి, మీకు అండగా ఉంటామని తెలిపింది. ఇళ్ల నిర్మాణాలకు అనుమతులు, ఎన్ఓసీలు ఇచ్చిన ప్రభుత్వ అధికారులపై ముందు క్రిమినల్ కేసులు పెట్టాలని ఆదేశించింది. ఆ తరువాత సామాన్యుల దగ్గరికి వెళ్లాలని సూచించింది. కళ్లు మూసుకుని ఇళ్ల కూల్చివేతకు యంత్రాలు ఇస్తారా? రంగనాథ్ను సూటిగా ప్రశ్నించింది. ప్రభుత్వ శాఖల మధ్య సమన్వయం లేదా అని నిలదీసింది. మీ బాస్లను సంతృప్తి పరిచేందుకు పనులు చేయొద్దని సూచించింది. హైడ్రా విషయంలో హైకోర్టు సంతృప్తిగా లేదని తేల్చి చెప్పింది. హైడ్రా ఏర్పాటు మీద 2 పిటిషన్లు ఉన్నాయని హైకోర్టు గుర్తు చేసింది. ఇష్టానుసారంగా చేస్తే జియో 99 పై స్టే విధించాల్సి వస్తుందని స్పష్టం చేసింది. హైడ్రా అంటే కేవలం కూల్చివేత చేయడమేనా? ప్రజల నమ్మకాన్ని కోల్పోవద్దని సూచించింది. పేద ప్రజల మధ్య వ్యత్యాసాలు చూస్తున్నారా లేదా అని నిజాయితీగా చెప్పాలని న్యాయమూర్తి ప్రశ్నించారు. ఎమ్మెల్యే రాజేంద్రరెడ్డిపై మండిపడ్డారు హనుమకొండ బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్ భాస్కర్. అడ్డగోలు హామీలతో అధికారంలోకి వచ్చి ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ హయాంలో జరిగిన అభివృద్ధి పనులను కాంగ్రెస్ చేసిందనడం సిగ్గుచేటన్నారు. ప్రజలకు అన్యాయం చేస్తే చూస్తూ ఊరుకోమన్నారు. 48 గంటల్లో కూలగొట్టిన ప్రహరీ గోడను కట్టాలని సవాల్ విసిరారు. రాజేందర్ రెడ్డి గారు ఒక సవాల్ విసిరడం జరిగింది. మిత్రుడు అంటే ఆయన కోపం వస్తుంది. మొన్న కూడా నేను మిత్రుడని సంబోధిస్తుంటే వెకిలి మాటలతోని వెకిలి చేష్టలతోని ఒక నిక్నేమ్తో పిలుస్తున్నాడు. ఇది ఏం సంస్కృతి, ఏం సాంప్రదాయం? రాబోయే తరాలకు నువ్వు ఏం చెప్పబోతున్నావు నాయన రాజేంద్ర? నేను గతంలో శాసనసభ్యుని 3 సార్లు గెలిచిన. నాకన్నా ముందు ధర్మన్న గెలిచిండు, రంగారావు గారు గెలిచిండ్రు, కీర్తి చేసులు సత్యనారాయణ రెడ్డి గారు గెలిచిండ్రు. ఎప్పుడు కూడా
వెకిలి మాటలు వెకిలి చేయలేదు. నా 18 ఏళ్ళ రాజకీయ ప్రజాప్రతినిధి ప్రస్థానంలో నేను ప్రతిపక్ష నాయకుల మీద ఎక్కడ కూడా వెకిలి మాటలు మాట్లాడలేదు. ఇదే అభివృద్ధి కోసము అనేక పార్టీల కార్పొరేటర్లతో నాయకులతో చర్చించి వారి సమక్షంలోనే అనేక కార్యక్రమాలు చేయటం జరిగింది. నా తెలంగాణ విముక్తి కోసం, నా తెలంగాణ రాష్ట్ర సాధన కోసం పోలీసుల కళ్ళు కప్పి మరి నిండు అసెంబ్లీ నడుస్తుంటే కూడా నల్ల జెండాలను ప్రదర్శించినటువంటి చరిత్ర, అసెంబ్లీ పైన నాటినటువంటి చరిత్ర నాది. నాయనా నీ చరిత్ర ఏంది మళ్ళొక్కసారి చెప్పన్నా. ఇంకా ఫోటోలు ఉన్నాయి. ఆనాడు సమైక్యవాదులకు తొత్తుగా ఉన్నటువంటి నువ్వు తెలంగాణ వాదులు మానుకోట బిడ్డలు మైమగల్ల రౌతులతోని నీపై దాడి చేస్తే రైల్వే క్యాబిన్లో ఒక దొంగలాగా దాక్కున్నావు, ఓ దోపిడిదారులాగా పిస్టల్ పెట్టి కాల్చినావు. నాయన నా దగ్గర తుపాకులు లేవు. ప్రజలే నా బలం, ప్రజా సమస్యలే నా కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారమే నా జీవిత లక్ష్యం, ప్రజల ఆకాంక్ష మేరకే పనిచేయటం నా నిత్య జీవిత కార్యక్రమం. కానీ నాయనా నీ కథ ఏంది? నిన్నగాక మొన్న అడ్డిమారుగుడ్డి దెబ్బలో గెలిచి 7-8 నెలలు కాలే ఇది నేనే చేసిన అంటావు, అది నేనే చేసిన అంటావు. ఎంత విచిత్రంగా ఉంది. ట్రాఫిక్ను దృష్టిలో పెట్టుకొని ప్రజలకు ఇబ్బంది కావద్దు అని చెప్పి అటు సమ్మయ్య నగర్ 100 ఫీట్ రోడ్ వైడెనింగ్ కానీ, ఇటు నైమ్నగర్ బ్రిడ్జ్ వైడెనింగ్ కానీ రెండు సైమల్టేనియస్గా జరగొద్దనే ఉద్దేశంతో సమ్మయ్య నగర్లో ఉన్నటువంటి కాజీపేట నుంచి కేయూసీ వరకు జరుగుతున్నటువంటి వైడెనింగ్లో ఫస్ట్ పోర్షన్గా సమ్మయ్య నగర్ తీసుకున్నాం. ఆ తర్వాత రిటైనింగ్ వాల్ తీసుకోవడం జరిగింది. మీరు అమలు కాని హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి 6 గ్యారెంటీలతోని తెలంగాణ ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి అధికారంలోకి వచ్చి మరి ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా ఈరోజు ప్రజలు ఎక్కడ తిరగబడతారనో, ప్రజలు మీరు ఇచ్చినటువంటి హామీలు అడుగుతారని చెప్పి ఈరోజు మరి ప్రతి 2 నెలలకు ఒక డ్రామా చేస్తున్నారు. స్టేట్లో ఒక డ్రామా అయితే స్ట్రీట్లో ఒక డ్రామా. నా 8 నెలల్లో 4 సార్లు ఢిల్లీ పోతావు, పోనీ అధిష్టానం కలిసినందుకు అనుకున్నాం. ఇక్కడ దోసుకున్న పైసలు దాచుకుంటానికి ఓసారి అమెరికా పోతావు, ఓసారి ఆస్ట్రేలియా పోతావు. ఇక్కడ సమస్యలు వాళ్ళు చెప్పుకుంటానికి పోతే నాకు ఫ్లైట్ టైం అయింది పోతా 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 అంటావు. పేదోళ్ళు గుడిసెలు కూలుతున్నాయంటే నేను ఫోన్ చేసి చెప్తా పో అంటారు. అరే కూల కొడుతుండ్రా అంటే ఏం కాదు ఇంత కూల కొడతా అంటావు. నాయనా ఈరోజు చెప్తున్నా, ఖబర్దార్ బిడ్డ, ఏ పేద గుడిసెను కూల్చినా కూడా నీ గుండెలు నిద్రపోతావు, మీ ప్రభుత్వ అధికారుల గుండెలు నిద్రపోతావు అని కూడా సందర్భంగా తెలియజేస్తాను. ప్రజల పక్షాన ప్రజాప్రతినిధి నిలవాలి. నీకు 48 గంటలు టైం ఇస్తున్నా, 48 గంటల టైం ఇస్తున్నా. నువ్వు అక్కడ కూలగొట్టిన వాళ్ళ పైన SC ST కేసు, అట్రాసిటీస్ కేసు నమోదు చేయించాలి, నీ పలుకుబడి ఉపయోగించాలి. అదేవిధంగా నీకు ముఖ్యమంత్రి క్లోజ్ కాబట్టి అక్కడ నిధులు తీసుకొచ్చి స్వయంగా ప్రహరీ కూడా 48 గంటలు కట్టేయాలి. మెట్రో 2వ దశలో ప్రతిపాదిత కారిడార్లో అష్టవంకర్లు తిరుగుతోంది. మార్పులు చేర్పులతో రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తుందే తప్ప క్షేత్రస్థాయిలో మెట్రో పనులు మాత్రం పట్టాలెక్కడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా 2వ దశ మెట్రో కారిడార్లు ఇంకా ఫైనల్ కాలేదు. 70 నుంచి 116.2 కిలోమీటర్లకు ప్రతిపాదనలు పెంచగా జనమే లేని ఫోర్త్ సిటీ దిశగా రూటు మళ్లించి అంచనా వ్యయాన్ని 32,237 కోట్ల రూపాయలకు పెంచేశారు. రెండవ దశ మెట్రోలో ప్రతిపాదిత కారిడార్లు అష్టవంకర్లు తిరుగుతున్నాయి. రోజుకో మాట పూటకో పాట అన్నట్టుగా రెండవ దశ మెట్రోను మార్పు చేర్పులతో రేవంత్ సర్కార్ కాలయాపన చేస్తుందే తప్ప క్షేత్రస్థాయిలో మెట్రో పనులు మాత్రం పట్టాలెక్కడం లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 10 నెలలు కావస్తున్నా రెండో దశ మెట్రో కారిడార్లు ఇంకా ఫైనల్ కాలేదు. మొదటి దశ మెట్రో రైలు విజయవంతంగా నడుస్తుండగా దానికి అనుబంధంగా నగరంలో పలు మార్గంలో మెట్రోలు అందుబాటులోకి తీసుకురావాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం మాటలకే పరిమితమైంది.
మెట్రో రెండో దశ కారిడార్ల వివరాలను హైదరాబాద్ మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి ప్రకటించారు. రెండో దశ మెట్రోలో ఇప్పటి వరకు రెండో దశలో మెట్రో కారిడార్లను ప్రతిపాదించినప్పుడు 2 మార్గాల్లో మెట్రో కారిడార్ ను ఎయిర్పోర్ట్ టెర్మినల్ వరకు వెళ్లేలా ప్రతిపాదించారు. ఇందులో ఒకటి నాగోల్ నుంచి ఎల్బీనగర్, చాంద్రాయనగుట్ట, మైలార్దేవరపల్లి, జల్పల్లి P7 రోడ్డు మీదుగా విమానాశ్రయం లోపలికి, అదేవిధంగా ఆరాంఘర్, కొత్త హైకోర్టు, శంషాబాద్ మీదుగా ఎయిర్పోర్ట్ లోపలికి ప్రతిపాదించారు. ఇదిలా ఉండగానే మళ్లీ మార్పులు చేసి నాగోర్ నుంచి ఇన్నర్ రింగ్ రోడ్డు మీదుగా ఆరాంఘర్, శంషాబాద్ మీదుగా ఎయిర్పోర్ట్ లోపలికి మెట్రో మార్గాన్ని తాజాగా ప్రతిపాదించారు. మొన్నటి వరకు 70 కిలోమీటర్ల మేర రెండో దశ మెట్రో ఉంటుందని చెప్పిన అధికారులు దాన్ని 116 కిలోమీటర్ల మేర పెంచినట్లు ప్రకటించారు. దాంతో పాటే రెండో దశ ప్రాజెక్టు అంచనా వ్యయం 32,237 కోట్లు అవుతుందని పేర్కొన్నారు. అంతకుముందు రెండో దశ మెట్రోకు 20,000 కోట్లు అంచనా వేసిన అధికారులు కొత్తగా 4th సిటీ మెట్రో కారిడార్ తో కలిపి తాజా అంచనాలను 32,000 కోట్లకు పెంచారు. ఇలా కాగితాల్లోనే మెట్రో రెండో దశ కారిడార్లు, వాటి అంచనాలు తారుమారు అవుతున్నాయే తప్ప క్షేత్రస్థాయిలో పనులు నిర్వహించేందుకు అవసరమైన డిపిఆర్లు మాత్రం సిద్ధం కావడం లేదు. రెండో దశ డిపిఆర్ ను జూన్ నాటికే తీసుకువస్తామని చెప్పిన రేవంత్ సర్కార్ సెప్టెంబర్ గడుస్తున్నా ఇంకా సిద్ధం చేయించలేకపోయిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం హైదరాబాద్ మహానగరంలో 4 సిటీలోనే మెట్రో మార్గాలను పొడిగించాల్సిన అవసరం ఉంది. అయినా వాటన్నింటినీ పరిగణలోకి తీసుకోకుండా సీఎం రేవంత్ రెడ్డి కొత్తగా ప్రతిపాదిస్తున్న 4th సిటీకి మెట్రో కారిడార్ ను నిర్మించాలని ప్రతిపాదించడంతో రెండో దశ డిపిఆర్ ను రూపొందించడంలో తీవ్ర జాప్యం జరుగుతోంది. సుమారు 40 కిలోమీటర్ల దూరంతో ఎయిర్పోర్ట్ నుంచి ఔటర్ రింగ్ రోడ్డు మీదుగా కొంగర కలాన్ ఇంటర్చేంజ్ వరకు, అక్కడి నుంచి 4th సిటీలో శంకుస్థాపన చేసిన స్కిల్ యూనివర్సిటీ వరకు నిర్మిస్తున్నామని చెప్పారు. ఈ రెండో దశ మెట్రో నిర్మాణాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో చేపడతామని మెట్రో అధికారులు వెల్లడించారు. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంపై విద్యార్థులు పోరుబాట పట్టారు. ఇందిరా పార్కు వద్ద విద్యార్థులు ధర్నా చేపట్టారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి ఉదయ్ లైవ్ లో అందిస్తారు. ఉదయ్, విద్యార్థులు ఏమంటున్నారు ధర్నాకు సంబంధించి? గుడ్ మార్నింగ్ సునీత. ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విద్యార్థుల సమస్యల పట్ల నిర్లక్ష్యం చూపిస్తుందని కూడా విద్యార్థి సంఘాలు పెద్ద ఎత్తున కూడా ఆందోళన చేపట్టాయి. దీనికి సంబంధించిన విద్యార్థులకు ఫీజులు వెంటనే బకాయిలు చెల్లించాలి, మెస్ ఛార్జీలు పెంచాలని కూడా ఈరోజు పెద్ద ఎత్తున కూడా ఇందిరా పార్కులో ధర్నా చేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. ఏదైతే విద్యార్థి విభాగం నాయకుడు వేముల రామకృష్ణ ఆధ్వర్యంలో కూడా ఈరోజు దాదాపు 2,000 మందికి పైగా విద్యార్థులు పెద్ద ఎత్తున కూడా ర్యాలీగా తరలి వచ్చి అటు ఇందిరా పార్క్ కూడా చేరుకొని ఉన్నారు. ప్రస్తుతం అంతా పాటు విద్యార్థి సంఘం నాయకులు ఉన్నారు, వారి మాటలను తెలుసుకుందాం. అన్న చెప్పండి, అంటే ఈరోజు ప్రధానంగా ధర్నాకు నిర్వహించడానికి కారణం ఏంటి? ఈరోజు తెలంగాణ బీసీ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున దాదాపు వేలాది మంది విద్యార్థులతోటి భారీ ఎత్తున ఇందిరా పార్క్ వద్ద దద్దరిల్లబోతా ఉంది విద్యార్థులతోటి. గత ప్రభుత్వం మమ్మల్ని మోసం చేసింది, మరి ఈ ప్రభుత్వం కూడా మరి విద్యార్థులకు అన్యాయం చేస్తూ ఉంది. మరి ఫీజు మేనిఫెస్టోలో ప్రభుత్వం రాకముందుకు ఏం చెప్పారు? విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్, మా ప్రభుత్వం రాగానే విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇస్తాన రాష్ట్ర ప్రభుత్వం గద్దెనెక్కి 9 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇప్పటికి ఫీజు రియంబర్స్మెంట్ చెల్లించకపోవడంతో అనేకమైన బడుగు బలహీన వర్గాల విద్యార్థులు విద్యకు దూరం అవుతా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం విద్యకు దూరం చేసే కుట్ర చేస్తా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం డిమాండ్ చేస్తా ఉన్నాం, మీరు కేటాయించింది మూసికి నిధులు కేటాయిస్తారు కానీ మా విద్యార్థులను పట్టించుకోవట్లేదు రాష్ట్ర ప్రభుత్వం. ఆఖరికి ఈరోజు విద్యాశాఖ మంత్రి కూడా లేని పరిస్థితిలో రాష్ట్ర ప్రభుత్వం నడుస్తా ఉంది. మరి బడ్జెట్ ఏమో దేనికో కేటాయిస్తా ఉన్నారు, కానీ మా విద్యార్థులకు భవిష్యత్తు కోసం ఈ బడ్జెట్ కేటాయిస్తలేదు రాష్ట్ర ప్రభుత్వం. ఈరోజు గాలికి వదిలేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఒక విద్యాశాఖ మంత్రిని పెట్టకుండా మరి ఈరోజు విద్యను ఎట్లా నడుపుతారని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాం. ఇది శాంపుల్ మాత్రమే. ఈరోజు వేలాది మంది విద్యార్థులు రోడ్డెక్కిరో, రాబోయే రోజులలో
ఎట్లయితే తెలంగాణ కోసం ఎట్లయితే మిలియన్ మార్చ్ చేసిరో అక్కడ చేసిరో అదే విధంగా రాబోయే రోజులలో కొన్ని లక్షలాది మందితోటి సెక్రటరియట్ దగ్గర పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కూడా రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నాం. రైట్, ఒకవైపు విద్యార్థుల సమస్యలు కావచ్చు, మరోవైపు ఉద్యోగాల విషయంలో కూడా ఈ రోజు అంటే గత కొద్ది రోజుల నుంచి కూడా మీరు పెద్ద ఎత్తున పోరుబాట పట్టిండ్రు. ఈ రోజు కూడా విద్యార్థుల సమస్యల పరిష్కారానికై పెద్ద ఎత్తున కూడా పోరుబాట పట్టిండ్రు కూడా. దాంతోపాటు సమస్యల పరిష్కారానికై ఇప్పటికే ప్రభుత్వం స్పందించకపోవడం సిగ్గుచేయటాన్ని కూడా తెలిపారు. దానికి సంబంధించిన ఇప్పటికే పెద్ద ఎత్తున కూడా నడుపుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. దీన్ని ఎట్లా మీరు ముందుకు తీసుకెళ్తారు? రాష్ట్ర ప్రభుత్వం నత్త నడకన సాగుతూ ఉంది. ఎందుకంటే నిరుద్యోగుల వల్ల విద్యార్థుల వల్ల ఏర్పడ్డ రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజు విద్యార్థులకు నిరుద్యోగులకు మొండి చేసి చూపెడతా ఉంది. ఏదో జాబ్ క్యాలెండర్ అన్నారు కానీ కేవలం జాబ్ షెడ్యూల్ మాత్రమే విడుదల చేశారు. దాంట్లో ఎన్ని జాబులు చేస్తామని ఫిలప్ చేస్తామని చెప్పలేదు. ఏం జాబ్ చేస్తామని ఫిలప్ చేయలేరు. ఒకవైపు టీచర్లు లేరు, ఒకవైపు టీచర్లు లేక విద్యార్థులు లేరు. మన నిర్వీర్యమైన పరిస్థితి ముఖ్యంగా విద్యా వ్యవస్థలు ఉందని చెప్పుకుని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. అందరూ సలహాదారులను నియమించుకుంటారు, సెక్రటరీలు ఆయనకి ముఖ్యంగా అన్ని నామినేటెడ్ పోస్టులు నియమించుకుంటారు. ఎందుకు మాకు జాబ్ వేకెన్సీస్ నియమించారని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ముఖ్యంగా సంక్షేమ హాస్టళ్లకు సంబంధించిన ఇప్పటికే అనేక మంది విద్యార్థులు అవస్థలు పడుతున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. గురుకుల హాస్టల్కి సంబంధించిన అనేక సమస్యలు కూడా పెండింగ్ లో ఉన్నాయి. వీటిని తీర్చమని కూడా ఇప్పటికే గురుకుల శాఖకు సంబంధించిన అనేక మంది టీచర్లు కూడా ధర్నాలు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అకాడమిక్ ఇయర్ స్టార్ట్ కాక ముందుకే దాదాపు 36 మంది విద్యార్థులు గురుకుల పాఠశాలల్లో ఈరోజు చనిపోయారు. దాదాపు 6 లక్షల మంది పైచలకు గురుకుల విద్యాలయాల్లో మనకు ఉండాల్సింది. కాకపోతే ఇది లక్ష పడిపోయినారు విద్యార్థులు, అంటే లక్షకు తగ్గిపోయినారు విద్యార్థులు. ఏ విధంగా గురుకుల పాఠశాల మీద పర్యవేక్షణ ఉందో కూడా రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ప్రతి వారం మంత్రులు కూడా పోయి గురుకుల పాఠశాలలో భోజనం చేయాలని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. పురుగుల అన్నం నీలచారుతో పాటు విద్యార్థులను అనేకమైన ఇబ్బందులకు గురి చేస్తా ఉండు రాష్ట్ర ప్రభుత్వం హెచ్చరిస్తా ఉంటాం. అల్టిమేటం జారీ చేస్తా ఉన్నాం ముఖ్యమంత్రి గారికి. మీ వైఖరి విద్యార్థుల పక్షాన మార్చిపోకపోతే మాత్రం ఇది శాంపుల్ మాత్రమే. రాబోయే రోజులలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని కూడా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ముఖ్యమంత్రి గారు విద్యాశాఖ నిర్వహిస్తూ ఈ విద్యార్థుల పట్ల ఎంతో శ్రద్ధ వహించాల్సిన విద్యాశాఖ సీఎం గారి దగ్గరే ఉంది. మరి ఇన్ని సంవత్సరాలుగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ లేక వాళ్ళకి రావాల్సిన స్కాలర్షిప్లు సకాలంలోకి రాక ఎంతో ఇబ్బంది పడుతున్నారు. కాబట్టి ముఖ్యమంత్రి గారు అన్ని విషయాలను పక్కన పెట్టి విద్యార్థులు చేయాల్సిన అవసరం ఉంది. మూసీ సుందరీకరణకు 1,50,000 కోట్లు సంపాదించడం కాదు, విద్యార్థుల కోసం విద్యార్థుల పట్ల ఏమాత్రం శ్రద్ధ ఉన్నా పెండింగ్ లో ఉన్న మొత్తం అన్ని కూడా బకాయిలన్నీ విడుదల చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. చెప్పండి, విద్యార్థులకు సంబంధించిన సమస్యలపై మీరు ఎట్లా మొత్తాన్ని చూసుకున్నట్లయితే ఏదైతే వేలాది మంది విద్యార్థులు రాళ్ళతో పెద్ద ఎత్తున తరలిస్తున్నారు. మరి కాసేపట్లో కూడా ప్రభుత్వానికి నిరసనగా కూడా ఈ ధర్నా కార్యక్రమం ముందుకు కొనసాగుతున్నారు. పంజాబ్ సీఎం భగవంత్ మాన్ కు అరుదైన వ్యాధి సోకింది. ఆయన లెప్టోస్పిరోసిస్ అనే వైరస్ బారిన పడ్డారు. అయితే ప్రస్తుతం భగవంత్ మాన్ ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందంటున్నారు ఢిల్లీలోని గంగారాం హాస్పిటల్ వైద్యులు. చికిత్స అనంతరం ఆయన్ను డిశ్చార్జ్ చేసినట్టు తెలిపారు. కాగా కుక్కలు, ఎలుకలు మొదలైన వాటి విసర్జితాల నుండి ఈ బ్యాక్టీరియా మనుషులకు సోకుతుందంటున్నారు డాక్టర్లు. కలుషిత ఆహారం, నీటి ద్వారా ఈ బ్యాక్టీరియా సీఎం భగవంత్ మాన్ కు వ్యాపించినట్లు తెలుస్తుందన్నారు. జమిలీ ఎన్నికల అమలుకు కేంద్రం కసరత్తులు ముమ్మరం చేస్తోంది. దీనిలో భాగంగానే దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికల నిర్వహణకు అవసరమైన 3 బిల్లులను తీసుకురానుంది. రానున్న పార్లమెంటు సమావేశాల్లో 2 రాజ్యాంగ సవరణ, 1 సాధారణ బిల్లును ప్రవేశపెట్టేందుకు ప్లాన్ చేస్తోంది. అయితే కేంద్రం నిర్ణయాన్ని విపక్షాలు తీవ్రంగా తప్పుపడుతున్నాయి. బీజేపీ అవలంబిస్తున్న వైఖరిపై విమర్శలు గుప్పిస్తున్నాయి. అది సాధ్యం కాదంటూ చెబుతున్నాయి. కాగా జమిలీ ఎన్నికలపై మాజీ రాష్ట్రపతి కోవింద్ కమిటీ మొత్తం 18 సవరణలు సిఫార్సు చేసింది.
హామీలను అమలు చేయాల్సిన కాంగ్రెస్ సర్కారు ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి పేదల ఉసురు తీస్తోంది. హైడ్రా పేరిట ఒకవైపు లేఅవుట్లకు అనుమతులు అంటూ అందిన కాడికి దండుకుంటున్నారు కాంగ్రెస్ లీడర్లు. హెచ్ఎండిఏలో నిర్మాణాల ఫైళ్లు క్లియర్ కావాలంటే ఓ కాంగ్రెస్ లీడర్ను పట్టుకుంటే పని అయిపోతుందనే ప్రచారం జోరుగా నడుస్తోంది. మీ లేఅవుట్లకు అనుమతులు కావాలా? అయితే ఫలానా సారును కలవండి, ఆయనే చూసుకుంటారు. ఫైల్ ఇక్కడే ఇవ్వండి, క్లియరెన్స్ మాత్రం అక్కడ చేసుకోండి రండి. ఇది ఇటీవల రాష్ట్రంలోని కొందరు రియల్టర్లు హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీలో ఎదుర్కొంటున్న విచిత్రమైన పరిస్థితి. డైరెక్ట్ లేఅవుట్లు, భవన నిర్మాణ అనుమతుల కోసం ఎవరైనా వెళ్తే పనులు అవ్వడం లేదక్కడ. త్రూ ప్రాపర్ ఛానల్ అంటూ అక్కడి ఉన్నతాధికారులే ఓ రియల్ ఎస్టేట్ వ్యాపార నెంబర్, అడ్రస్ ఇచ్చి పంపుతున్నారు. ఆ సార్ అన్ని పరిశీలించి అనుమతులు ఇవ్వడానికి ఉండే కండిషన్లు చెప్తారు. ఆ కండిషన్లు ఓకే అయితే ఫైల్ తీసుకోవాలని హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీ అధికారులకు ఆదేశాలు ఇస్తారు. హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసీల పరిధిలో ఇదే వ్యవహారం నడుస్తోంది. దీనిని ఎవ్వరూ ప్రశ్నించే సాహసమే చేయడం లేదు. ఏదైనా అపార్ట్మెంట్ లేదా కమర్షియల్ కాంప్లెక్స్ కు అనుమతులు రావాలంటే ఆ ప్రైవేట్ రియల్టర్లకు మొక్కులు చెల్లించుకోవాలి. ఆ వ్యక్తి రాష్ట్రంలోని ముఖ్య నేతకు దగ్గరి బంధువు అని తెలిసింది. ఆ ముఖ్య నేతకు రియల్ ఎస్టేట్ లో కూడా భాగస్వామిగా ఉన్న ఆయనే ఎవరెవరికి ఎంతెంత ఇవ్వాలన్నది నిర్ణయించి ఎక్కడ ఇవ్వాలో కూడా చెప్తారట. అంతా పూర్తయ్యాక ఆటోమేటిక్ గా అధికారుల నుంచి మీ ఫైల్ పై సంతకాలు పూర్తయ్యాయంటూ ఫోన్లు వస్తాయి. భవనం, అది ఉన్న లొకేషన్ ఆధారంగా కనిష్టంగా చదరపు అడుగుకు 40 రూపాయలు వసూలు చేస్తున్నట్లు బిల్డర్లు చెప్తున్నారు. 50,000 చదరపు అడుగుల భవనానికైతే ఒక ధర, 1,00,000 చదరపు అడుగుల ధరకైతే మరో ధర అడుగుతున్నారు. అయితే లక్షల చదరపు అడుగుల భవనాలకైతే ఏకంగా ల్యాండర్ లేదా తమ వారికి కొంత భాగం ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. చదరపు అడుగుకు 40 రూపాయల నుంచి మొదలయ్యే బేరం 100 రూపాయల వరకు వెళ్తుంది. ఇది కేవలం కొత్తగా నిర్మించే భవనాలకు మాత్రమే వర్తిస్తుంది. ఇక ఫ్లాట్ కు ధర, విల్లా ప్రాజెక్టులకు మరో ధర పెట్టారు. విల్లా ప్రాజెక్టులైతే చదరపు అడుగుకు కనీసం 80 రూపాయల నుంచి మొదలవుతుంది. అదే లేఅవుట్ అయితే ధర మారుతుంది. ఆ ప్రాంతంలో ఉన్న అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ధర నిర్ణయిస్తారు. కనీసం 200 రూపాయలు తగ్గకుండా చదరపు గజానికి వసూలు చేస్తున్నారు. కొత్త సర్కారు వచ్చిన తర్వాత రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బతిన నేపథ్యంలో ఇప్పటికే ఉన్నవారిని ప్రోత్సహించాల్సింది పోయి వసూళ్ల దందా మొదలు పెట్టడం ఏమిటని రియల్టర్లు వాపోతున్నారు. ఎమ్మెల్యేల కొనుగోలు అంశంలో కీలక పాత్ర పోషించిన మరో ముఖ్య నాయకుడు కూడా ఇప్పుడు అనుమతుల ప్రక్రియలో క్రియాశీలకంగా ఉన్నారు. ఆయనతో పాటు మరో యువ కిషోరం కూడా వసూళ్ల పనిలో నిమగ్నమయ్యాడని వినికిడే. వీరి నుంచి ఫోన్ వచ్చిన తర్వాతనే ఫైళ్లు కదులుతున్నాయని వినికిడే. గత ప్రభుత్వ హయాంలో ఎక్కడా ఇలాంటి పోకడలు చూడలేదని, ఇప్పుడేమో మొక్కుపట్టి వసూళ్లు చేస్తున్నారని అంటున్నారు. ఈ వసూళ్లను భరించలేక చాలా మంది బిల్డర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు తమ కార్యకలాపాలను తాత్కాలికంగా వాయిదా వేసుకుంటున్నారు. కొందరు ఇతర రాష్ట్రాలకు వెళ్లిపోతున్నారు. హెజ్బుల్లాకు ఇజ్రాయెల్ బలగాలు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇప్పటికే ఆ సంస్థ చీఫ్ నస్రల్లాను మట్టుబెట్టిన ఐడిఎఫ్ దళాలు తాజాగా మరో భారీ షాక్ ఇచ్చాయి. తాము జరిపిన దాడిలో హెజ్బుల్లా సెంట్రల్ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ నబీల్ కౌక్ హతమైనట్లు ప్రకటించాయి. దీంతో వారం రోజుల్లో నస్రల్లా సహా 20 మంది టాప్ కమాండర్లు మృతి చెందినట్లయింది. అయితే ఓవైపు లెబనాన్పై బాంబుల వర్షం కురిపిస్తూనే యెమెన్లోని హ్యూతీ తిరుగుబాటుదారులపై భారీ స్థాయిలో వైమానిక దాడులు చేశాయి ఇజ్రాయెల్ సేనలు. ఓడరేవు పట్టణం, హొదైదాలోని విద్యుత్ కేంద్రాలపై బాంబుల వర్షం కురిపించాయి. రసీసా నగరాన్ని లక్ష్యంగా చేసుకుని జరిపిన దాడుల్లో 100 మంది ప్రాణాలు కోల్పోయారు. ఇదిలా ఉంటే ఇజ్రాయెల్ దాడుల్లో మృతి చెందిన హెజ్బొల్లా చీఫ్ నస్రల్లా మృతదేహం ఆచూకీ లభ్యమైంది. బీరూట్లో తమ నాయకుడి డెడ్ బాడీని స్వాధీనం చేసుకున్నట్లు హెజ్బుల్లా వర్గాలు తెలిపాయి. నస్రల్లా ఎలా చనిపోయారు, ఆయన అంత్యక్రియలు ఎప్పుడు జరుగుతాయన్న విషయాలపై ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. అయితే నస్రల్లా మృతదేహంపై ఎలాంటి గాయాలు కనిపించలేదంటున్నారు హెజ్బుల్లా నేతలు. బాంబు దాడి జరిగిన సమయంలో షాక్కి గురై ఆయన మరణించి ఉండొచ్చని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
నిఘా సంస్థలు అందిస్తున్న పక్కా సమాచారంతో ఒక్కో లక్ష్యాన్ని ఛేదిస్తున్నాయి ఇజ్రాయెల్ బలగాలు. అయితే ఇజ్రాయెల్ దాడులతో లెబనాన్ లక్షల మంది నిరాశ్రయులవుతున్నారు. వైమానిక దాడుల భయంతో సురక్షిత ప్రాంతాలకు తరలుతున్నారు. సరిహద్దులు దాటి సిరియాకు చేరుకుంటున్నారు. ఇప్పటిదాకా ఏకంగా 10 లక్షల మంది ప్రాణభయంతో పారిపోయినట్లు లెబనాన్ ప్రధాని నజీబ్ మికాటి ప్రకటించారు. దేశంలో 6వ వంతు జనాభా దేశం దాటుతోందని ఆవేదన వెలుబుచ్చారు. సిరియాపై అమెరికా బలగాలు విరుచుకుపడ్డాయి. ఆల్ ఖైదా అనుబంధ సంస్థలే లక్ష్యంగా వాయువ్య సిరియాపై వైమానిక దాడులు జరిపాయి. ఈ దాడుల్లో ఇస్లామిక్ స్టేట్ గ్రూప్, ఆల్ ఖైదాలకు చెందిన 37 మంది ఉగ్రవాదులు మృతి చెందినట్లు ప్రకటించింది యుఎస్ సెంట్రల్ కమాండ్. మృతుల్లో 2 కీలక నేతలు కూడా ఉన్నట్లు వెల్లడించింది. అంతకుముందు ఐసిస్ శిక్షణ స్థావరంపై బాంబుల వర్షం కురిపించి మరో 28 మంది ముష్కరులను అంతమొందించినట్లు పేర్కొంది. తాజా దాడులతో ఐసిస్ శక్తి సామర్థ్యాలు దెబ్బతిన్నట్లు వెల్లడించింది.